డిఫైన్ చేయాల్సి వస్తే, నిర్వచించాల్సి వస్తే అసలు ఏంటి మాతృభాష అంటే? మాతృభాష అంటే అమ్మ ఒగ్గుపాలతో శిశువు నేర్చుకునేటువంటి భాషను మాతృభాష అంటారు. ఓకే. అంతేకాకుండా గర్భంలో ఉన్నటువంటి శిశువు అమ్మ ఏ భాషనైతే మాట్లాడుతుందో ఆ భాషను గర్భంలో ఉన్నప్పుడు వింటూ మననం చేసుకుంటూ శ్రవణం చేసుకుంటూ నేర్చుకునేటువంటి భాషను మాత్రమే మాతృభాష అంటారు. ఎస్, అదే మాతృభాష. ఓకే ఓకే. మరి ఎందుకు ఈ తరం వాళ్ళు, అంటే తరతరాలుగా అది ఒక వారసత్వంగా రావాలి కదా, మరి ఎందుకు ఈ తరానికి మాతృభాష మీద అంత ఆసక్తి ఉండట్లేదు? లేదు అంటే ఈ ప్రపంచీకరణ అనేటువంటిది ఏదైతే వచ్చిందో దీనివల్ల ఈ మాతృభాష పట్ల వారికి ఆసక్తి తగ్గిపోతుంది. ఓకే. ఇంగ్లీష్ చదువులు వెంటబడుతున్నారు. ఓకే. విదేశాలకు పోవాలి, ఓకే, తెలుగు చదువుకుంటే ఏమొస్తుంది అనేటువంటిది. ఓకే. ఎంత బాధాకరం అంటే ఈరోజు ఏ విద్యార్థిని వెళ్ళి తెలుగు భాషలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అని అడిగితే తడుముకోకుండా 56 అని చెప్పేటువంటి వాళ్ళు కనీసం ఒక 50 మంది కూడా ఉండరు. కరెక్ట్. చాలా బాధాకరం. అవును. అలాగే మనకు అత్యంత అద్భుతమైనటువంటి, అంటే చదువు రాకపోయినా పర్వాలేదు వాడికి జ్ఞానం వస్తుంది, పెద్ద బాల శిక్ష అని ఒకటి ఉండేది. సో ఆ పెద్ద బాల శిక్ష అనేటువంటి పుస్తకం ఒకటి ఉందనేటువంటి విషయం కూడా ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియదు. అన్నగారు, అసలు పెద్ద బాలక్ష మార్కెట్లో అమ్ముతున్నారా, నిజానికి అసలు ముద్రిస్తున్నారా? ముద్రిస్తున్నారు, అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. కొంతమంది తెలుగు భాష మీద అభిమానం ఉండేవాళ్ళను వాళ్ళు ఆ పెద్ద బాల శిక్షను కొనుక్కొని ఇతరులకు బహుమతులుగా కూడా ఇస్తున్నారు. ఇందులో ఒక చిన్న విషయం చెప్తాను. యాక్చువల్గా ఈ పెద్ద బాల శిక్ష అనేటువంటిది తెలుగు వారికి ఒక అద్భుతమైనటువంటి సంపద లాంటిది. ఓకే. 150 సంవత్సరాల క్రింద పుదూరి సీతారామ శాస్త్రి గారు అని చెప్పేసి ఆ మహానుభావుడు దీన్ని తయారు చేయడం జరిగింది. ఓకే. ఒరిజినల్ ఆనాటి పెద్ద బాల శిక్ష వేటపాలెం లైబ్రరీలో ఉంది, ఇప్పటికి కూడా. అవునా? ఇప్పటికి కూడా ఉంది. ఇకపోతే పెద్ద బాల శిక్షను ప్రపంచ 4వ తెలుగు మహాసభల్లో ఆనాటి ప్రభుత్వం ఆ సభకు వచ్చినటువంటి ఆహుతులందరికీ బహుమతిగా పంచిపెట్టడం చాలా అద్భుతమైనటువంటి విషయం. పెద్ద బాల శిక్షకు అంత గౌరవం ఇచ్చారు, తెలుగు భాషకు అంత గౌరవం ఇచ్చారు. వచ్చినటువంటి సభికులు ఆహుతులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. నిజంగా అది ఒక అద్భుతమైనటువంటి ప్రయోగం. ఇంతకీ 4వ ప్రపంచ తెలుగు మహాసభలు ఎప్పుడు జరిగాయి, ఎక్కడ జరిగాయి? ఎస్, 4వ ప్రపంచ మహాసభలు, తెలుగు మహాసభలు 2012 డిసెంబర్ లో తిరుపతిలో జరిగాయి. ఓహో. అయితే మన మండలి బుద్ధప్రసాద్ గారు, అలాగే ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కలిసి కృషి చేసి ఆ యొక్క 4వ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించడం జరిగింది. అది రాయలసీమలో జరగడం, తిరుపతిలో జరగడం చాలా సంతోషం వేస్తుంది. నేను తిరుపతిలోనే ఎస్వి యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి నేను కూడా ప్రత్యేకంగా ఆ సభలకు నేను అటెండ్ కావడం జరిగింది. చాలా సంతోషపడ్డాను. రైట్. అట్లాగే విమర్శన రంగాన్ని తీసుకుందాం. ఈ విమర్శన రంగానికి వస్తే మీకు ఎవరు నచ్చుతారు బాగా? విమర్శలో సద్విమర్శ, అలాగే సాహితీ విమర్శ, ఓకే, కోపంతో చేసే విమర్శలు ఉంటాయి, రకరకాల విమర్శలు. కానీ విమర్శకులు అంటే కూడా మనకు ఇప్పుడు వాళ్ళు నాకు అంత పెద్ద పరిచయం లేదు, కానీ విమర్శకులు పాత తరంలో మాత్రం వేటూరి ప్రభాకర్ శాస్త్రి, టిఎల్ కాంతారావు, ఇలాంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి విమర్శకులు. వాళ్ళు విమర్శించినారంటే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అందులో మనకు నేర్చుకోమని ఒక సలహా ఉంటుంది. అంత బాగా వాళ్ళు విమర్శించేవారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదండి అసలు. తర్వాత రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు, చాలా గొప్పవారు వాళ్ళంతా విమర్శకులు. వాళ్ళని చూసి ఇప్పుడు నేటి విమర్శకులు చాలా నేర్చుకోవాలి, తెలుసుకుంటేనే అద్భుతమైన విమర్శలు చేయగలుగుతారు. అవి రచయితలకు కానీ కవులకు కానీ పనికి ఉపయోగపడతాయి. అసలు ఏంటి మీ దృష్టిలో సాహిత్యం అంటే? సాహిత్యం అంటే కృతులు, శృతులు, కావ్యాలు, కవితలు, పద్యాలు ఇవన్నీ కలిపి సాహిత్యం క్రిందికి వస్తాయి. ఈ ప్రక్రియలన్నీ కలిపి. అయితే మనం ఏం చేస్తామంటే నన్నయ్య తిక్కర్ను మాత్రమే తీసుకుంటాం సాహిత్యం అంటే, పరిగణలేదు. అంతే కదా? అవును. అలా కాదు. సాహిత్యం అంటే ఒక నన్నయ్య తిక్కనే కాదు, గద్దర్, వంగపండును కూడా సాహిత్యంలో చేర్చుకోవాలి. అలా అయితేనే సాహిత్యం. కొంతమందిని
ఎలిమినేట్ చేసి కొంతమందిని మాత్రమే తీసుకొని వీరే సాహిత్యానికి పట్టం కట్టారని మన సర్టిఫికేట్లు ఇవ్వడం అనేటువంటి పద్ధతి కాదు. అవును. బాలగంగాధర తిలక్ ఒక చోట ఒక మాట చెప్తాడు, కిటికీలన్నీ తెరిచి అన్ని రకాల పవనాలను ఆహ్వానించడమే సాహిత్యం. బా చాలా అద్భుతమైనటువంటి మాట మాట్లాడు. గొప్ప మాట. అన్ని రకాల సాహితీ ప్రక్రియలను ఆహ్వానించాలి, వాటినన్నింటినీ కలిపి చూడాలి. అప్పుడు సాహిత్య రంగం అత్యంత సంపన్నగా అద్భుతమైనటువంటి బాట పడుతుంది అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశం. నిజంగా గొప్ప థాట్ అది యాక్చువల్గా. సో అట్లాగే ఇప్పుడు మన తెలుగు భాష పరిస్థితి దుస్థితి మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో అసలు ఒక భాష అభివృద్ధి చెందడానికి, ఒక భాష అంతరించడానికి ఏమైనా కారణాలు ఉంటాయా? స్పెసిఫిక్ కారణాలు డెఫినెట్గా ఉంటాయి. అవునా? ఎందుకంటే ఇప్పుడు జీవనదులు ఉంటాయి. ఆ జీవనదులు నిరంతరం ప్రవహిస్తూనే ఉండాలి. అవును. ఆ ప్రవాహం ఆగకూడదు. ఆ ప్రవాహం ఆగితే ఆ నీరు ఎండిపోయినట్లే. ఓకే. ఆ యొక్క నదికి ఉనికి ఉండదు. అవును. అలాగే మనం భాషను గౌరవించినంత వరకు, భాషను మనము ప్రేమిస్తున్నంత వరకు ఆ భాష యొక్క మనుగడ సాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ భాషను నువ్వు మర్చిపోతావో, ఆ భాషకు సరైన గౌరవం నువ్వు ఇవ్వవో, సో ఆ భాష అంతరించిపోయే అవకాశం ఉంది. ఇక్కడ నేను ఒక చిన్న మాట చెప్తాను. యునెస్కో వారు ఒక అంచనా వేశారు. ఓకే. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నటువంటి, మనుగడలో ఉన్నటువంటి, చలామణిలో ఉన్నటువంటి 6,000 భాషల్లో దాదాపు 80% భాషలు అంతరించిపోయే అవకాశం ఉంది ఒక శతాబ్ద కాలంలో. 80%. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ప్రపంచీకరణ. రైట్. పెద్ద ఎక్కువ భాషలు అవసరం పడట్లేదు. నీకు గ్లోబలైజేషన్ అయిపోయిన కొద్దీ ప్రపంచం ఒక గ్రామం అయిపోయింది. అవును. కాబట్టి మనిషి కమ్యూనికేషన్కు ఇన్ని అవసరం లేదు అని చెప్పేసి. కానీ ప్రపంచీకరణ ఒకటే ముఖ్యం కాదు, మాతృభాష మనుగడ అనేటువంటిది ఉండాలి. ఆ సంస్కృతి, సంప్రదాయం, ఆ సంస్కారం అనేటువంటిది తప్పనిసరిగా మనం పరిరక్షించుకోవాలి. అది మన బాధ్యత, ఈ తరం బాధ్యత. కరెక్ట్. అసలు భారత ఉపఖండంలో ఎన్ని ద్రవిడ భాషలు ఉండే అవకాశం ఉంది గురుగారు? భారత ఉపఖండంలో దాదాపు 24 ద్రవిడ భాషలు ఉన్నాయి. అయితే చాలా భాషలకు, అందులో ఉన్నటువంటి చాలా భాషలకు లిపి లేదు. ఓకే. కొన్నింటికి సాహిత్యం లేదు. ఓకే. కానీ ఈ 24 ద్రవిడ భాషల్లో బాగా అభివృద్ధి చెందినటువంటి భాషలు తమిళం, దాంతోపాటు తెలుగు. ఈ రెండు చాలా బాగా అభివృద్ధి చెందినటువంటి ద్రవిడ భాషలు. ఓకే. మరి ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే భాష? ప్రపంచంలో అత్యధికులు మాట్లాడేటువంటి భాష జనాభా ఎక్కువ ఉంది కాబట్టి చైనా అంటాం. చైనా అనాలి, తప్పదు. చైనా మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలో స్పానిష్ భాష మాట్లాడతారు. 3వ స్థానంలో ఇంగ్లీష్ భాష ఉంది. అయితే ఈ ఇంటర్నెట్, ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ భాషకు వాళ్లకు బాగా ఇంగ్లీష్ భాషను విస్తృతపరుస్తూ వస్తున్నారు, విస్తృతం అవుతోంది. ఓకే. అట్ ది సేమ్ టైం ఎవరు ఫోన్ ఎత్తుకున్నా ఈ రోజుల్లో కానీ అప్పట్లో కానీ ఎత్తుకుంటానే మాట్లాడే భాష ఒకటే పదమే, హలో. అది ఇంగ్లీష్ భాష. సో ఆ విధంగా చైనా భాష మొదటి స్థానంలో ఉంది.